ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రతిదినము పాత నిబంధనలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి ఉనికిని మీరు తెలుసుకుంటూ, మీరెంతగానో ఈ యొక్క క్రిస్మస్ శుభదినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిక్షిప్తతను పాత నిబంధనలో మీరు తెలుసుకుంటున్నారని నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ దినము ఈ యొక్క క్రమంలో భాగంగా ఈ దినము సమూయేలు మొదటి 2 గ్రంథాల్లో నుంచి లేదా సమూయేలు మొదటి గ్రంథము మరియు రెండవ గ్రంథములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రియులారా. ఎందుకు నేను సమూయేలు మొదటి 2 గ్రంథాలను పరిశీలనలోకి తీసుకొచ్చానంటే, వాస్తవానికి తెలుగు బైబిల్‌లో గాని, ఇంగ్లీష్ బైబిల్‌లో కానియండి, మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము, మొదటి రాజుల గ్రంథము, రెండో రాజుల గ్రంథము, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు ఉంటున్నాయి. కానీ హీబ్రూ బైబిల్‌లో మనం ఆలోచన చేస్తే అవన్నీ కూడా ఒకే పుస్తకంగా, అంటే హీబ్రూ బైబిల్‌లో ఒకే పుస్తకంగా మొదటి 2 రాజుల గ్రంథాలు, మొదటి 2 సమూయేలు గ్రంథాలు, మొదటి మరియు రెండో సమూయేలు గ్రంథాలు, మొదటి దినవృత్తాంతం మరియు రెండవ దినవృత్తాంతంలో గ్రంథాలు ఒకే పుస్తకంగా ఇవ్వబడ్డాయి. అండ్ మోర్ ఓవర్ దినవృత్తాంతాల్లో మొదటి గ్రంథమేమో ఈ యొక్క సమూయేలు కాలంలో రాజుల యొక్క పరిపాలన తీరు, వారి రాజకీయం గురించి మాట్లాడుతూ ఉంటే, వారి వంశావళి గాని, వారి యొక్క రాజకీయ సంబంధమైన విషయాలన్నీ కూడా మొదటి దినవృత్తాంతాల్లో ఉంటే, రెండో దినవృత్తాంతాల్లోనేమో రాజుల మొదటి మరియు 2 గ్రంథాల్లో రాజుల యొక్క పరిపాలన సంబంధించిన విషయాలు రెండవ దినవృత్తాంతంలో గమనిస్తున్నాం. సో ఈ దినము సమూయేలు మొదటి గ్రంథము మరియు రెండవ గ్రంథంలో నుంచి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సమూయేలు అనే మాటకు అర్థం ఏమిటంటే గాడ్ ఈజ్ హియర్, లేదా గాడ్ ఈజ్ హార్డ్, లేదా నేమ్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని గమనిస్తున్నాం. షేమ్ అనగా నేమ్, ఏల్ అనగా గాడ్. సో షెమ్యేల్ అంటే గాడ్, నేమ్ ఆఫ్ గాడ్ అని అర్థం. సమూయేల్ అంటే నేమ్ ఆఫ్ గాడ్ అని అర్థం. సో మొదటి సమూయేలు యొక్క అవుట్‌లైన్‌ని, రెండో సమూయేలు యొక్క అవుట్‌లైన్‌ని చూసిన తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిక్షిప్తమై ఉన్నారో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1105 సంవత్సరం నుంచి 1011 సంవత్సరం వరకు కూడా లిఖింపబడినట్లుగా, అంటే దాదాపుగా 94 సంవత్సరాల చరిత్రను మొదటి సమూయేలు గ్రంథంలో గమనిస్తున్నాం. సో మొదటి సమూయేలు గ్రంథంలో ఎవరి గురించి ఉంది అనంటే, న్యాయాధిపతుల కాలం అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథము ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనంలో ఇశ్రాయేలీయులకి రాజు లేకపోయిన గనుక ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు అనే విషయాన్ని గమనిస్తూ ఉంటే, ఇశ్రాయేలుకు రాజు ఉద్భవించడానికి దేవుడు బాటలు వేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అదే క్రమంలో ఏలీని గమనిస్తూ ఉంటున్నాం. సమూయేలు యొక్క జనన క్రమమును, సమూయేలు జన్మించడం, సమూయేలు యొక్క పరిపాలన, సమూయేలు కూడా చక్కగా దేవుని యొక్క భయమును బట్టి తన యొక్క దేవుడిచ్చిన ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించిన నాయకుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సమూయేలు తర్వాత ప్రజలందరూ కూడా సౌలును రాజుగా చేయడానికి ప్రజలందరూ కూడా ఇష్టపడిన సంగతిని గమనిస్తూ, ఆ తర్వాత సౌలు మృతిని, అలాగే దావీదు యొక్క ఇంట్రడక్షన్‌ని కూడా మొదటి సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇవి సమూయేలు గ్రంథంలో లిఖింపబడిన ముఖ్యమైన సందేశం. రెండవ సమూయేలు గ్రంథంలో ఎవరి గురించి రాయబడింది అనంటే, దావీదు యొక్క విజయం గురించి, దావీదు పాపం గురించి, దావీదు పతనం గురించి రెండవ సమూయేలు గ్రంథంలో లిఖింపబడినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. సో రెండవ సమూయేలు గ్రంథం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, లేదా ఏ కాలంలో, ఎంత స్పాన్ ఆఫ్ టైంలో రాయబడిన లేదా జరిగిన విషయాలు రాశారు అనంటే, సమూయేలు రెండో గ్రంథంలో 40.5 సంవత్సరాల యొక్క దావీదు పరిపాలనను మనం గమనిస్తూ ఉంటున్నాం. సో అక్కడ 94 సంవత్సరాలు, ఇక్కడ 40.5 సంవత్సరాలు, రెండు కలిపి 134 సంవత్సరాల, 134.5 సంవత్సరాల చరిత్రను మొదటి మరియు రెండవ సమూయేలు గ్రంథంలో గమనిస్తుంటున్నాం. సో రెండవ సమూయేలు గ్రంథము ఏ కాలం నుంచి ఏ కాలం వరకు మధ్య ఉన్న విషయాలు లిఖింపబడినవి అనంటే, 1104 సంవత్సరం నుంచి 971 సంవత్సరం వరకు జరిగిన విషయాలను సమూయేలు రెండవ గ్రంథంలో గమనిస్తూ ఉంటున్నాం. సో ఈ దినము మనము సమూయేలు మొదటి మరియు 2 గ్రంథాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా ఆయన ఉనికిని మనము తెలుసుకుందాం ప్రియులారా. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే,
సమూయేలుకు సాదృశ్యం ఉండినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. సమూయేలు అని అంటే అర్థం ఏంటంటే నేమ్ ఆఫ్ గాడ్ లేదా గాడ్ హ్యాస్ హార్డ్ అనగా దేవుని పేరు లేదా దేవుడు విన్నాడు అనే విషయాన్ని మనందరం కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. సమూయేలు మొట్టమొదటిగా ఎలాగ ఉన్నాడు అని ఆలోచన చేస్తే నాయకుడిగా ఉండినట్లే గమనిస్తూ ఉంటున్నాం. సమూయేలు మంచి నాయకుడిగా ఉన్నాడు. రాజులను అభిషేకించే నాయకత్వాన్ని లేదా అటువంటి ఆధిక్యతను దేవుడు సమూయేలుకు ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మంచి నాయకుడిగా ప్రజలకు కావలసిన అన్ని విషయాలను అందించే విషయంలో, నడిపించే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు మంచి నాయకుడిగా ఉండినట్లు గమనిస్తుంటున్నాం. రెండవదిగా సమూయేలు ఏ విధంగా ఉన్నారు అనంటే ప్రీస్ట్‌గా అనగా ఒక యాజకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులను పరిపాలించే ఇద్దరి రాజులను అభిషేకించగలిగిన సామర్థ్యము పొందినట్టి గొప్ప వ్యక్తిగా మనము సమూయేలును మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఒక చక్కటి యాజకుడిగా ఉన్నాడు. ఒక ప్రధాన యాజకుడిగా లేదా యాజక ధర్మాన్ని నిర్వర్తించిన వాడుగా ఉన్నాడు. అభిషేకించిన వాడుగా ఉన్నాడు. సో, యేసుక్రీస్తు ప్రభువారు గూడా ఆయన గూడా అభిషేకం పొందిన వారుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. క్రీస్తు అనే మాటకు అర్థం ఏమిటనంటే అభిషిక్తుడు, యేసు అనగా రక్షకుడు. సో, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అభిషేకం పొందినవారు, ఆయన అభిషేకింపబడిన వారు. లూకా సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో యేసు పరిశుద్ధాత్మతో నిండుకొని అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. సో, సమూయేలు మొదటిగా ఆయన నాయకుడు, రెండవదిగా యాజకుడు, మూడవదిగా ఆలోచన చేస్తే ఆయన దీర్ఘదర్శి అనే విషయాన్ని లేదా ప్రవక్త అనే విషయాన్ని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. సో, సమూయేలు జరగబోయేదాన్ని తెలియచెప్పేవాడుగా ఉండినట్లుగా మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ప్రవక్తగా ఉన్నారని గతించిన దినాల్లో మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. సో, ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు సమూయేలు వలె లేదా సమూయేలు యేసుక్రీస్తు వారికి యొక్క ఛాయగాను, సాదృశ్య రూపకంగాను, నూతన నిబంధన యొక్క నెరవేర్పు కొరకు లిఖింపబడిన ఒక క్యారెక్టర్‌గా గమనిస్తూ ఉంటున్నాం. రెండవ ఫెమిలియర్ క్యారెక్టర్ ఏంటి అని ఆలోచన చేస్తే దావీదు యొక్క జీవితం ప్రియులారా. సో, మొదటి మరియు 2 సమూయేలు గ్రంథాల్లో దావీదు జీవితం, దావీదు పరిపాలన, దావీదు యొక్క పతనం, దావీదు పాపం ఈ విషయాలన్నీ గూడా మనం గమనిస్తూ ఉంటున్నట్లయితే, సో, దావీదు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు అని చెప్పేసి మనందరికీ బాగా తెలుసు. దావీదు కుమారుడును యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి అని మాట్లాడుతూ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తున్నాం. సో, దావీదు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏ ఏ విషయాల్లో, ఎలాంటి విషయాల్లో, అన్ని విషయాల్లో కాదండి. ఏ ఏ విషయాల్లో సాదృశ్యంగా ఉన్నాడు ఎలాగనా అని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారు అనంటే, దావీదు పట్టణమందు అనే మాటను గమనిస్తున్నాం. సో, ఏంటి దావీదు పట్టణం అంటే బెత్లెహేము అనే విషయం మనకందరికీ బాగా తెలుసు. సో, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సాదృశ్యంగా ఉన్నారు దావీదు జీవితం నుంచి అంటే, దావీదు పట్టణమందు దేవుడు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన అది మొదటి యొక్క సాదృశ్యం అయితే, రెండవదిగా ఆలోచన చేస్తే దావీదు మంచి గొర్రెల కాపరిగా గమనిస్తూ ఉంటున్నాం. దావీదు ఒకానొక సందర్భంలో ఆ యొక్క గొర్రెలంతా కూడా మేపుతూ ఉంటుండగా, మరొకసారి సింహము మరియు ఎలుగుబంటు వచ్చి ఆ యొక్క గొర్రెలను చంపి తీసుకువెళుతున్న లేదా చంపి ఆహారంగా చేసుకుందాం అనుకున్న సమయంలో దావీదు ప్రాణాలను తెగించి మరీ అక్కడ గొర్రెలను కాపాడినట్లుగా గమనిస్తూ ఉన్నాం. దావీదు ఒక మంచి గొర్రెల కాపరిగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. వాక్యం వింటున్న నీ నా జీవితంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 10, 11 వచనాలు ఈ విధముగా సెలవిస్తున్నాయి. నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి ఉన్నాను. మంచి కాపరి తన యొక్క గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన లేఖన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొర్రెల వంటి మన కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి కూడా ఏమాత్రం వెనుక తీయని ఒక మంచి కాపరిగా ఉన్నాడు. సో, దావీదేమో గొర్రెలను మందలో ఉన్న గొర్రెలను ఎలుగుబంటు సింహం వచ్చి తినేస్తున్నప్పుడు కాపాడిన మంచి కాపరిగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యొక్క మందను తన గొర్రెలకు కొరకు బదులుగా సిలువలో బలియాగమైన మరణించిన గొర్రెల కాపరిగా గమనిస్తుంటున్నాం. సో, మూడవదిగా ఆలోచన చేస్తే దావీదు దేవుని హృదయానుసారుడు అని బైబిల్ సెలవిస్తుంది. సో, దావీదు మంచి రాజుగా ఉన్నాడు. ఏకఛత్రాధిపత్యాన్ని లేదా 12 గోత్రకులను కూడా మరి నడిపించిన రాజులలో రెండవ రాజుగా దావీదును గమనిస్తుంటున్నాం.
సో దావీదు కూడా మంచి రాజుగా ఉన్నాడు. ఎటువంటి మంచి రాజుగా ఉన్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం కానివ్వండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో కానివ్వండి, దావీదు నా హృదయానుసారుడు అనే విషయాన్ని, తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడనే మాటను పాత నిబంధనలో చూస్తే, క్రొత్త నిబంధనలో వైద్యుడైన లూకా అపోస్తలుల కార్యంలో మాట్లాడుతూ దావీదును ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు పేతురు యొక్క ప్రసంగంలో, పేతురు దావీదును దేవుని హృదయానుసారుడు అనే విషయాన్ని అక్కడ వ్యక్తపరిచినట్లుగా, తెలియచేసినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలోనేమో, నీ యొక్క రాజ్యము నీ సింహాసనము స్థిరముగా ఉండును అని దావీదు సింహాసనం గురించి పలికినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. సో దావీదు సింహాసనం స్థిరంగా ఉండాలని దేవుని యొక్క ఉన్నత సంకల్పమై ఉన్నది. సో దావీదు సింహాసనం స్థిరంగా ఉందంటే కేవలం దావీదు 40.5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. అయితే ఆ వాక్యము, ఆ నిబంధన లేదా ఆ వాగ్దానం ఎలాగ నెరవేర్చబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆయనను బట్టి ఆ వాగ్దానము నెరవేర్చబడింది. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా దావీదు జీవితంలో సరిపోల్చబడి ఉన్నారు లేదా మనం తెలుసుకోవచ్చు అని ఆలోచన చేస్తే, ఆయన తండ్రి యొక్క మనస్సు నెరిగిన వాడుగాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇంకా తర్వాత తదుపరి వాక్య భాగాలను మనం చూసినట్లయితే, దావీదు అభిషేకం పొందినవాడుగా గమనిస్తున్నాం. దావీదు అభిషేకింపబడ్డాడు. ఎప్పుడైతే దావీదు సమూయేలు ద్వారా అభిషేకం పొందుకున్నాడో, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చుననే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పరిశుద్ధాత్మతో పలుమార్లు నిండుకున్నారు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భము ధరించిన విషయాన్ని మనందరం కూడా గమనింపబద్దులమై ఉన్నాం. తర్వాత యొక్క అంశము, దావీదు జీవితంలో దావీదు గొల్యాతును జయించాడు. ఏ ఒక్కరు కూడా సున్నతి లేని ఫిలిస్తీన్ని జయించలేకపోతున్నారు. దావీదు మాత్రమే. నేను పలానా చేసిన తన గొప్పలు చెప్పుకోలేదు, కానీ నేను యుద్ధము యెహోవాదే అని గొలియాతు మీదకు వెళ్ళి యుద్ధం చేసినప్పుడు గొలియాతును హతమార్చాడు. గొలియాతు మీద జయం పొందుకున్నాడు. వాక్యం వింటున్న నా జీవితం, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏ ఒక్కరూ చేయలేని గొప్ప దావీదు గొలియాతును చంపినట్టుగానే, దావీదు గొలియాతును హతమార్చినట్లుగానే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మరణాన్ని ఆయన హతమార్చినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి ప్రియులారా. మనం కనుక చదవగలిగినట్లు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో జయమునిచ్చే క్రీస్తు అనే మాటను గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో సిలువ చేత జయోత్సవముతో అనే మాటను, క్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించి తిరిగి లేవడాన్ని బట్టి సిలువ జయోత్సవము చేత మనందరినీ కూడా నడిపిస్తున్నారనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. సో దావీదు జీవితం నుంచి ఆయన దావీదు పట్టణం ముందు ఉద్భవించిన వాడని, మంచి కాపరి అని, అభిషేకం పొందినవాడని, దేవుని హృదయానుసారుడని, ఆయన అంత మాత్రమే కాదు, దావీదు ఎలాగ గొలియాతును జయించాడో యేసుక్రీస్తు ప్రభువారు జయమును ఇచ్చి ఉన్నారు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు కూడా జయం పొందుకుంటారు. సో ఆఖరిగా చెప్పి నేను ముగిస్తాను. ఆఖరిగా ఏంటంటే మందస్సము. ఈ మందస్సము కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం ఉంది. ఎక్కడ మందస్సు ఉంటే అక్కడ దీవెన ఉంది. ఎక్కడ మందస్సు ఉంటే అక్కడ దీవెన ఉంది. ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారో అక్కడ ఆయన ఏమని సెలవిచ్చారంటే, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉంటాను అనేది. సో దేవుని సన్నిధి వలె, దేవుని యొక్క కాపుదల వలె, ఇమ్మానుయేలు అనగా ఆయన మనకు తోడు అని అర్థం. సో యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉన్నారు. ఆయన ఉండడాన్ని బట్టే మనందరం కూడా ఆశీర్వదింపబడిన వారంగా ఉన్నాం. సో దేవుడి ఇట్టి మాటలు మనం వినికుల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఇంత గొప్ప చక్కటి చారిత్రాత్మక మరియు సాదృశ్య సంబంధమైన లేఖన భాగాలను మాకు తెలియచేసినందుకు వందనాలు తండ్రి. ఇంత గొప్ప వాక్యాలను కేవలం మానవతా దృక్పథంతో, మానవతా ఆలోచనతో ఆలోచించక దైవిక జ్ఞానాన్ని పొందుకున్న వారమై, నీవిచ్చే ప్రత్యక్షతను బట్టి నేను మహిమపరచగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.